విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం డిప్యూటీ డీఈఓ మోహన్ రావు స్కూల్ గేమ్స్ ప్రారంభించారు. పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను ప్రధాన ఉపాధ్యాయులు కె సన్యాసి నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు కె తవిటి నాయుడు, మెంటాడ పీడి టి శ్రీనివాసరావు, చల్లాపేట పీడి జి సత్యవతి, జీతిపేట పీడి పద్మజ, ఆంధ్ర పీడి ఎస్ లక్ష్మి, కుంటినవలస పీడి సూరిబాబు, మోడల్ స్కూల్ పీడి నారాయణరావు పాల్గొన్నారు. దయచేసి DJ Suresh from Devara Konya. టైంలో 2024-25 విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ 20-21 తేదీలో 2 రోజులు పోరాం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మన ప్రధానోపాధ్యాయులు వివిధ మండల హై స్కూలు పీడీలు ఆధ్వర్యంలో 2 రోజులు అండర్ 14-17 ఏజ్ గ్రూప్ బాలబాలికలందరికీ కూడా మండల స్థాయి క్రీడలు జరుగుతున్నాయి. ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. 10 రకాలైనటువంటి క్రీడలు ఇక్కడ ఆడించి వీరిని ఎంపిక చేసిన వారిని మండల స్థాయికి కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించడానికి ఈ గేమ్స్ SGFI ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సార్. మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీలు అండర్ 14-17 7 క్రీడా అంశాల్లో జరుగుతాయండి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, చెస్, బ్యాడ్మింటన్ ఈ 7 అంశాలు జరుగుతాయి. ఇందులో టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్లో ఎవరైతే సెలెక్ట్ కాబట్టారో వాళ్ళు నియోజకవర్గం ఎంపికపడతారు. తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయికి ఎంపికపడతారు. నా పేరు కె సన్యాసి నాయుడు, ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ పాఠశాల పోరాం. ఈరోజు మా పాఠశాలలో మండల స్థాయి SGF సెలక్షన్స్ కమ్ టోర్నమెంటు జరుగుతుంది. ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొంటున్నారో వారు నియోజకవర్గం స్థాయికి వెళ్తూ, అలాగే రాష్ట్ర స్థాయికి వెళ్తూ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన, రాష్ట్ర స్థాయిలో కనబరిచిన వారిని కూడా జాతీయ స్థాయికి ఎంపిక చేయబడుతుంది. ఈ క్రీడల వలన యువతకి ఎంతో, అలాగే విద్యార్థులకు